53 ఆగస్టు 10న ఆంధ్ర రాష్ట్ర బిల్లుని పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వాన ప్రవేశపెట్టారు. ఇందులో ఏం చెప్పారంటే, ఈ బిల్లు ప్రకారం శ్రీకాకుళం, బాగా వినండి, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఈ 7 కోస్తా జిల్లాలు. నోట్ చేసుకోండి వెంకటేశ. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో తొలిగా ఉన్న జిల్లాలు ఎన్ని అంటాడు? 11 జిల్లాలు. 11 11 శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, 7 కోస్తా జిల్లాలు. అలానే చిత్తూరు, కడప, అనంతపురం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, 4 రాయలసీమ జిల్లాలు. 7 4 ఎంత నాన్న? 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఎన్ని జిల్లాలతోనని చాలాసార్లు అడిగాడు. 11 జిల్లాలతో. మళ్ళీ చదువుతాను చూడండి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, 7 కోస్తా జిల్లాలు. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, 4 రాయలసీమ జిల్లాలు కలిపి మొత్తం 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి వెళ్ళిపోయింది కర్ణాటకకి. రాయదుర్గం మనకొచ్చింది అనంతపురం జిల్లాకి. ఆదోని, ఆలూరు తాలూకాలు కర్నూలు జిల్లాకు వచ్చాయి. 53 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా, సీఎం త్రివేది గవర్నర్గా, టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా, బెజవాడ గోపాలరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించింది.